హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నేను ముందుగా అయితే పాలకూరను అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. వీలైనంత చిన్నగా అయితే తరిగేసుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా, అంత చిన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్లు అయితే ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్లు అయితే జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు అయితే వేసుకొని కొంచెం సేపు అయితే వేపుకోవాలి. కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సేమ్ అదే బాండీలో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే పెద్దగా పొడవుగా కట్ చేసుకొని కొంచెం చింతపండుని వేసుకొని కొంచెం సేపు అయితే వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సేమ్ బాండీలోనేనండి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్లు అయితే పోపు దినుసులు వేసుకున్నాను. ఆ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకొని దానిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం సేపు ఇట్లా కలదిప్పుకొని కొంచెం సేపు వేపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, పాలకూర మగ్గిపోతుంది. ఉల్లికారాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. మనం ముందుగా మసాలాలు అయితే మిక్స్ చేసుకున్నాం కదా, వాటిలోకి కొంచెం కారం, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ అయితే వేసుకొని మిక్స్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. అదేనండి ఉల్లికారం. ఈ విధంగా పాలకూర వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లికారం ఉంది కదా, అదైతే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి. ఇంకో ఈ విధంగా చూసారా, ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించేసుకోండి. అంతేనండి, పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఆకుకూరలు పిల్లలకి చాలా మంచిదండి. ఈ విధంగా ట్రై చేయండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. ప్లీజ్ డూ లైక్ అండ్